హాయ్ వీవర్స్, ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు హోమ్లో ఎండు రొయ్యలు ఫ్రై చేశాను. ఎండు రొయ్యలు అన్న ముద్ద పప్పు కాంబినేషన్ ఎంత బాగుంటుందంటే అది తిన్న వాళ్ళకి ఆ టేస్ట్ తెలుస్తుంది అన్నమాట. చాలా క్రిస్పీగా ఇలా రొయ్యలు ఫ్రై చేసి పెట్టుకొని ఆ ముద్దపప్పులో కలుపుకొని ఆ రొయ్యలు కాంబినేషన్తో తింటే ఉంటుందండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. సో అంత క్రిస్పీగా ఇవి చాలా రోజులు నిల్వ ఉంటాయి కదా. మనం క్రిస్పీగా ఇలా ఫ్రై చేసి సైడ్ పెట్టేసుకుంటే చాలు, మనం దేంట్లోకైనా వేసుకుని తినచ్చు అన్నమాట. చాలా క్రిస్పీగా ఉంటాయి. ఆ ప్రాసెస్ అయితే దీంట్లో పెట్టేస్తున్నాను. నేను ఎలా చేశాను ఇంత క్రిస్పీగా ఉండడానికి, ఎక్కువ రోజులు స్టోర్గా ఉండడానికి ఎలా చేయాలో చూపిస్తున్నా చూడండి. నేనైతే దీంట్లో ఇవి మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో ఫ్రెండ్ ఇచ్చాడంట, తీసుకొచ్చి ఇచ్చాడు. యాక్చువల్లీ మా హస్బెండ్ అస్సలు తినడు, స్మెల్ అనేది పడదు. రొయ్యలు తింటాడు, పచ్చివి తింటాడు, కానీ తినడు. ఇచ్చేసాడు. చేపలు ప్లస్ రొయ్యలు రెండు ఇచ్చాడు అనమాట. నేను ఈరోజు రొయ్యలు ఫ్రై అయితే చేసి పెట్టుకున్నాను. అవి ఇలా క్లీన్ చేసుకోవాలి నీట్గా. మనకు తినడం ఈజీయే అండి, టేస్టీగా ఉంటాయి, ఈజీగా ఫాస్ట్గా తినేస్తాం, అయిపోతుంది. కానీ అవి నీట్గా క్లీన్ చేసి పెట్టుకునేది చాలా రిస్కీ ప్రాసెస్ అన్నమాట. సో మనం తినాలి అంటే, ఇష్టమైన రొయ్యలు తినాలంటే ఓపికగా ప్రాసెస్ కూడా చేసుకోవాలి కదా. సో ఆ ప్రాసెస్ ఎలా చేశానో, దీంట్లో ఎలా క్లీన్ చేసి పెట్టుకొని అవి ఫ్రై చేశానో చూపిస్తున్నా చూడండి. వాటికి తలలు ఉంటాయి కదా, అవి అన్నీ ఒలిచేసుకున్నాను నేనైతే క్లియర్గా. ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలండి. ఇలా క్లీన్ చేసుకోవాలి నీట్గా. అది టైం అయితే పడుతుంది, ఓపికగా చేసుకోవాలి. ఇంకా వాష్ చేస్తున్నాను నేనైతే. కింద ఏమన్నా మట్టి వాటిల్లో ఉన్నా అడుక్కి వెళ్ళిపోతుంది అన్నమాట వాటర్లో. మనం ఇలా వాష్ చేసేసుకుంటే ఒక 2 టైమ్స్ అలా క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ రొయ్యల్ని డైరెక్ట్ చేసుకున్నాం అనుకో, వాటిలో మట్టి వల్ల మనకు తినలేమన్నమాట. సో క్లీనింగ్ అయితే కంపల్సరీ చేసుకోవాలి. ఎండు రొయ్యలు ఇలాగా నీట్గా ఇలా క్లీన్ చేసుకోవాలి. వాటర్లో చూడండి కలర్ ఎంత చేంజ్ అవుతుందో, వాటర్ కలరు. ఇలా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి మనము. క్లీన్ చేసుకొని సైడ్కి తీసేసుకుంటున్నాను నేను అన్నీ. ఇక్కడ మట్టి ఏమన్నా ఉన్నా కానీ ఈ వాటర్లో పోతుందన్నమాట. ఇలా సైడ్కి తీసేసుకోవాలి. నీట్గా సైడ్కి తీసేసుకున్న తర్వాత నేనైతే కడాయిలో కొంచెం యాడ్ చేస్తున్నాను. కొంచెం వేసి ఫ్రై చేసుకోవాలి లైట్గా. ఎక్కువ స్పీడ్ పెట్టుకోకుండా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. బాగా ఫ్రై చేసుకోవాలి ఇలాగా. అవి కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి కదా, అంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయిపోయాయి, ఓకే అనిపించింది అనుకో, కొంచెం నేను ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ. మళ్ళీ కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసి. కరివేపాకు, దీంట్లో ఏం లేదండి, ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ మాత్రమే యాడ్ చేశాను. సాల్ట్ అండ్ కారం, కరివేపాకు, అంతే. ఇంకేమీ లేదండి. ఆయిల్ అంతే, వాటి వరకు యాడ్ చేసి మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఫ్రై అనేది మనము ముందే యాడ్ చేసి కూడా కారము అవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాతే, 80% ఫ్రై అయిన తర్వాత యాడ్ చేసుకోవాలి సాల్ట్ కారం అనేది. కారం ముందే యాడ్ చేయడం వల్ల మాడిపోతుంది, మనకు ప్రాపర్గా రాదన్నమాట. కారం మాడిపోతుంది, రొయ్యలేమో ఫ్రై కావు. అందుకని ముందుగా ఫ్రై చేసుకొని 80% ఫ్రై అయ్యి అనిపించేందుకు ఆ తర్వాత కారం అనేది యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఇలా యాడ్ చేసుకొని ఒక 5 minutes ఫ్రై చేస్తే సరిపోతుంది. ఎంతో క్రిస్పీగా రొయ్యలు అనేటివి రెడీ అయిపోతాయి అన్నమాట. చాలామందికి ఎండు రొయ్యలు అంటే ఇష్టమైన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం నేను ఈ ప్రాసెస్ పెట్టేస్తున్నాను. ఇలా రోజు ఫ్రై చేసుకొని మనం తినబుద్ధి కాదు. ఒకసారి చేసి పెట్టేసుకున్నామా, కొన్ని డేస్ అవి అయిపోయిన తర్వాత